అందరికీ ఓ నమః శివాయ. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడి పైన కొబ్బరికాయ నీళ్లు ప్రోక్షణ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదమ్మా. ఎందుకంటే ఉదయాన్నే సంధ్యాకాల సమయమున స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మనము అలంకరణ చేసి ఆ యొక్క వస్త్రంని స్వామివారిని అలంకరించబడతాము. దాని తర్వాత స్వామివారు సాయంకాలం అంత వరకు భక్తులను దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఏ ఆలయంలో అయినా సరే మన కొబ్బరికాయ కొట్టిన నీరు పాదాలకు కానీ స్వామివారి పైన కానీ పోయేరాదు. ఎందుకంటే మనం కూడా స్నానం చేసి వస్త్రం వేసుకుని ఉన్నాము, బయటకు వెళ్తూ ఉంటాము. మన పైన ఇంత చుక్క నీరు పడితేనే మనము విసురుకుంటాము. మరియు ఆ యొక్క సాక్షాత్ దేవుడి పైన నీరు మనం పోస్తే బాగుండదు. కనుక ఎప్పుడైనా సరే ఆ యొక్క కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు తీర్థానికి వాడాలి, నలుగురికి పంచాలి తప్ప ఎప్పుడైనా సరే నీళ్ళు ప్రోక్షణ చేయరాదు. ఓ నమః శివాయ.